సిల్వర్ పుష్ప సినిమా డైలాగ్స్ ను గుర్తు చేస్తున్నాయి. తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాయి. బంగారం వెండి అనూహ్యంగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులతో పాటు ఇన్వెస్టర్లు షాక్ అవుతున్నారు. దశాబ్దాల క్రితం కొన్న వారికి లక్షల్లో లాభాలు అందిస్తే ఏడాది క్రితం కొన్న వారికి కూడా అదిరిపోయే లాభాలు తెచ్చిపెట్టాయి. మొత్తంగా 2025 సిల్వర్ నామ సంవత్సరంగా నిలిచిపోయింది. నీ దూకుడు సాటెవడు అన్నట్టు సిల్వర్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. మగువల మనసు దోచే పుత్తడి ధరలు దూసుకెళ్తుంటే తామేం తక్కువ తినలేదంటూ వెండి దగదగతో మెరిచిపోతోంది. చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ధరలు పెరిగాయి. బంగారం 1,00,000కు చేరువవుతుండగా వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది. కేజీ వెండి 2,40,000 దాటేసింది. కొత్త సంవత్సరం సంక్రాంతి సీజన్ కావడంతో అప్పటి వరకు బంగారం వెండి పరుగులు మరింత పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు పెట్టుబడిదారులకు బంగారం వెండి కొండంత భరోసానిస్తోంది. బంగారం వెండి కొనుగోలు కంటే పెట్టుబడులే ఉత్తమమని భావిస్తుండటంతో ఈ లోహాల ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. దీంతో బంగారం వెండి కొనాలంటే సామాన్యుడు భయపడిపోతున్నాడు. ఏడాదిలోనే ఏకంగా 154% పైగా వృద్ధి చెందడం చూస్తుంటే సిల్వర్కు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో, ఎంత స్పీడ్తో పరుగులు తీస్తుందో అర్థం చేసుకోండి. వెండి అద్భుతమైన పనితీరు కనబరిచింది. ఈ ఏడాది మొత్తం మీద ధర 150%కి పైగా పెరిగింది. స్టాక్ ఇతర అసెట్స్ ను దాటేసి చరిత్ర సృష్టిస్తోంది. ఈ సంవత్సరం సిల్వర్ రేట్ గ్లోబల్ మార్కెట్లో 158%, భారత్లో 156% పెరిగింది. బంగారం మాత్రం 72 నుండి 80% మాత్రమే పెరిగింది. గతేడాది డిసెంబర్ 26న కేజీ వెండి 91,600గా ఉంటే అది ఇప్పుడు ఏకంగా 2,36,350కి తాకి రికార్డు సృష్టించింది. అక్టోబర్ 28న అంతర్జాతీయ మార్కెట్లో కేజీ వెండి ధర $45.43గా ఉంటే అదిప్పుడు నూతన గరిష్ట స్థాయి $72.70 అంటే 2 నెలల్లోనే 69% పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి $72.70 తాకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గడిచిన ఏడాది కాలంలో 10 గ్రాముల బంగారం ధర 77,730 నుంచి 79.10% పెరిగి 139,216కు చేరింది. బంగారం కూడా నూతన గరిష్ట స్థాయిలకు చేరింది. అయితే వెండి పరుగులతో పోటీ పడలేకపోతోంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లయితే ఈ ఏడాది కాలంలో కేవలం 10% రాబడులను మాత్రమే అందించాయి. వెండి ఎక్కువగా ఇండస్ట్రీస్లో వాడతారు. 55 నుండి 60% డిమాండ్ ఇండస్ట్రీ నుంచి ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్, సెమీ కండక్టర్స్, డేటా సెంటర్లు వంటి కొత్త రంగాల్లో వెండి వాడకం ఎక్కువైంది. 2024లో ఇండస్ట్రీ డిమాండ్ రికార్డు స్థాయికి పెరిగింది. డిమాండ్ ఎక్కువ కావడం, సప్లై తగ్గిపోవడంతో ధరలు బగ్గుమంటున్నాయి. కాబట్టి ధరలు పైకి వెళ్తున్నాయి. సిల్వర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 2021-2024లో మార్కెట్ డిఫిసిట్ 678 మిలియన్ల ఔన్సులుగా ఉంది. ఇది 10 నెలల మైనింగ్ సప్లైకి సమానం. ధరలు భారీగా పెరగడం చూసి చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్స్ వెండిని కొనుగోలు చేస్తున్నారు. మరింత పెరుగుతుందనే ఆశతో పెట్టుబడులు పెడుతున్నారు. స్పెక్యులేటర్లు కూడా ధరలు పైకి వెళ్తున్నాయంటున్నారు. దీంతో సిల్వర్కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. 2024లో సుమారు 2 కోట్ల కేజీల వెండిని పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించినట్లు అంచనా వేశారు. వెండి ఇంకా పెరిగితే ఫ్యూచర్లో నష్టపోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఆచితూచి అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 2026లో వెండి ధరలు పెరిగే అవకాశాలున్న మధ్యలో ఒక భారీ కరెక్షన్ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.